చేయడం వల్ల వచ్చే తలనొప్పిలు ఎంత ఫన్ క్రియేట్ చేసాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సర్ప్రైజింగ్ షామన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే బాబు గారు. నమస్తే మేడం. నా పేరు పులి, మాది రాయలసీమ. నాకు రాయలసీమ మొత్తం శత్రుశేషం ఉండరు గాని వారసుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఈ శత్రుశేషం ఆ వారసుని ఎప్పుడు వేసేస్తారో అని చిన్నప్పటి నుంచి వాడిని అండర్ గ్రౌండ్ లో శ్రీకాకుళంలో పెంచిన. ఇప్పుడు మా పులిబిడ్డ రాయలసీమకు వచ్చే టైం అయింది. పులిబిడ్డ రారా. ఇదేంద్ర పులి ప్యాంట్ రివర్స్ లో వేసుకున్నావు? అంతే, తెల్లారి నుంచే ఈ రేషన్ పోతున్నా అన్న మాటకి ఫ్యాంట్ ఎప్పుడు పోతున్నా, అందుకు జిప్ వెనక్కి తీసుకున్నా. పులిమేర నుంచి నువ్వు మన ఊరికి వచ్చా అంటే నీ చుట్టూ 20 మంది శత్రువులు నీ మీద అటాక్ చేశారు. ఇప్పుడు చెప్పు నువ్వేం చేస్తావు? కాల్ పట్టుకుంటారా నన్ను అనుకుంటా? అయ్యా కాల్ పట్టుకుంటారా బాబు? పులి పులిబిడ్డ పులి పులిబిడ్డ పులి. ఇది సార్ ఈయన పరిస్థితి. ఈయనకి పెళ్లి చేచ్చే గానీ సెట్ గాడు. సో ఒక మంచి సంబంధం చూసా, రేపే పెళ్లి చూపులు పోతున్నాము, బయలుదేరాం. నానా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. హత్తిరా, ఇంటి పెద్ద నేను చెప్పిందే జరగాల. నీ ప్రేమ గీమ ఈ కథలన్నీ నడవు. సరే నాన్న. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు బోపుల్లోడా. మా కూతురికి పెళ్లి సంబంధం వచ్చిందండి, వాళ్ళు చూసుకోవడానికి వస్తాను. నువ్వే టెక్కర్ చేస్తానువా? రెడీ చెయ్యమైనా చేస్తాను. ఉండండి. రెడీయా? ఏమండి అమ్మాయి కనిపించడం లేదు. ఏమండి ఇదిగోండి లెటర్ రాసి వెళ్ళిపోయింది, ఇల్లు వదిలే. నాన్న నాకు నచ్చినోడితో నేను వెళ్ళిపోతాను, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయను, నన్ను ఎతకొద్దు. పదండి వెళ్ళి ఎత్తుకుదుమో. నేను ఎతకను. అదేటండి ఎతకొద్దని రాసిన తర్వాత కూడా ఎతికితే నా పెంపకాన్ని అవమానించినట్టు అవుతుంది కనకాంబరం. ముందా పెళ్ళోళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పియండి. వాళ్ళకు కూడా నా పిల్ల లేచిపోయిందని చెప్పమంటావా కనకాంబరం? ఒక ఐడియా. ఏంటి? మన పక్కింటి అమ్మాయి ఉంది కదా, దాన్నే మన కూతురుకో కూకుని పెట్టి వాళ్ళు పెళ్లి చూపులు చూసుకుని వెళ్ళిపోతారా? మనకు ఆ అబ్బాయి ఇష్టం లేదని లెటర్ రాసిద్ది మా. ఏకాంబరం గారు, ఏకాంబరం గారు. ఎవరు? ఓ మీరా? ఆయన లేరండి. అయ్యో పరువు పోతుంది. ఏటైందండి ఇప్పుడు? ఏటవ్వడం ఏటండి? అలా జరిగిందా? నాకు అర్థమైంది. ఇప్పుడు మీ పరువు పోకూడదు, ఈ పెళ్లి చూపులు జరిగిపోవాలి. నాదొక ఐడియా. మీ ఆవిడ్ని మీ అమ్మాయిలా కూర్చోబెట్టామనుకో, ఆ పెళ్లి కొడుకు దెబ్బకు జోడుచుకొని పారిపోతాడు. సూపర్ ఐడియా అండి. మరి మీ ఆవిడ ఏదని చూపించి దేవుడు చూపించారు. అయ్యో మళ్ళీ పరువు పోతుంది. ఏమండి నా దగ్గర ఒక ఐడియా ఉంది. పావని గారు మీరే మా ఆయనకి ఒక్క రోజుకి భారీగా వచ్చేయండి. అమ్మా నా వల్ల కాదండి. అయ్యో మళ్ళీ పరువు పోయింది. మా ఆయన వచ్చినంత వరకు మీ ఆయనకి భారీగా నటిస్తానులే. థ్యాంక్స్ అమ్మా. అమ్మా నువ్వు వెళ్ళి అమ్మాయిలా రెడీ అయ్యి వెళ్ళిరా. సిటుకులు వచ్చేస్తా. బాబా అదే ప్యాంట్ రివర్స్ వేసుకోనువా? అంతే, తెల్లారి నుంచే ఈ రేషన్ అది ఫ్యాషన్ అండి, ఫ్యాషన్. అమ్మాయిని వెళ్ళిపోయాను, రాహు కాలం వచ్చే టైం అయింది. పిలిపిస్తాను. అమ్మాయి ఈకడ పోయికలమే ఈ డ్రెస్ వేసుకుని వచ్చినావు. అదే అమ్మాయిలాగా రెడీ రమ్మన్నారా? అమ్మాయి లక్షణంగా ఉంది, లచ్చిందేవి పోలికలు వస్తాయి. నువ్వే నా ఇంటి కోడలు. బావగారు మా కట్టుబాట్ల ప్రకారం పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు ఖచ్చితంగా పాటలు పాడాలండి. ఏం మాట్లాడుతాండవరా? నా పులిబిడ్డను పట్టుకొని ఇంత మంది ముందర పాట పాడమంటావా? బ్రహ్మాండంగా పాడతాను మా పులిబిడ్డ. పులిబిడ్డ పాడరా. సమ్మ సక్క చారదేసి మొగ్గ అట్ల పోయి అంగ సమ్మ సక్క. ఏంటి మమ్మీ ఎవడు? ఏంద్రా వాళ్ళ ముందర పరుగు తీసాడవు? మన ఫ్యామిలీ పాట పాడరా, పౌరుషమనే పాట. పులిబిడ్డ సమ్మ చక్క సమ్మ సక్క సమ్మ సక్కరా. ఎటవన్నాడు మా బిడ్డ? బాగా పాడండి. అది కాదండి, మాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. ఏరా బాంబులు ఉన్నాయా? ఏమంటావా? వద్దండి. మా అమ్మాయిని అడిగినా పెళ్లి కోకినట్ట ఇలాంటి సంబంధం అయితే చేసుకుని రాంతుంది. ఏమే ఇష్టమే ఇష్టమే. మీరు వెళ్ళండి బావగారు, రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తాం పెళ్లి చూపులకి. నాయన మీ గోళ మీరు పడండి. మా ఆయన వచ్చిన టైం అయింది, మా ఇంటికి వెళ్ళిపోతాను నేను. నువ్వు వెళ్ళమ్మా. నాన్న
నాన్న ఇప్పుడు నువ్వేటే మమ్మల్ని లేచుకొద్దని చెప్పి నువ్వే వచ్చాను వా. అవునే జాను నువ్వు లేచిపోను కదే. నేను లేచిపోవడం ఏంటమ్మా? మరి నువ్వు లెటర్ రాస్తే వెళ్ళిపోను. ఆ లెటరా మనం ఇంటికి రెంట్కి వచ్చినప్పటి నుంచి అది ఆ గోడకే ఉంది. మరి ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావే? సినిమాకి వెళ్ళాను నాన్న. మంచి పని చేసావే. ఈ అమ్మ నీ వల్ల చూడు ఎంత జరిగిందో. ఏమైంది? ఏడు జరగమేటే అది జరిగిందే. ఓయమ్మ అంత జరిగిందా? అయితే అమ్మకి అడిగిచ్చి పెళ్లి చేస్తారా? ముందు అది వెళ్దుమా, బాంబులు కట్టేసేస్తాను అంత ఏటో ఏటో. బావగారు నమస్కారం అండి. రండి రండి. ఈ పిల్లూరు ఆవిడ మా అమ్మాయి ఫ్రెండ్ అండి. రండి మా ఇంట్లో చూపించా. నువ్వేంది ఇక్కడ ఉన్నావు? ఇది మా ఇల్లు, నువ్వే ఎక్కడ నువ్వా? నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు శ్యామ్. మన ఇద్దరం ప్రేమించుకున్నామా, పెళ్లి చేసుకుందాం అనుకున్నామా, అవును. లేచిపోదాం అనుకున్నావా? ఇన్ని చేసి నువ్వు ఎందుకు రాలే శ్యామ్? మా నాన్న బంధించాను అందుకే రాలేపన్నా. అయితే ఆ పెళ్లి కొడుకు నువ్వేనా? నేనే. ఆ పెళ్లి కూతురు మీ అక్క. మా అమ్మ అలాగే సెట్ చేశారు. ఎట్లా అలా జరిగిందా? మా నాన్న తెలిసింది అనుకో అందరు నరికేతడు. నువ్వేం టెన్షన్ పడుకో, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? దా. అర్థమైందినే. అంకుల్ మీ అమ్మాయికి పెళ్లిగాను ఉందని తెలుసు. వాళ్ళ మామగారు రక్తం కక్కుని చేస్తారన్న విషయం మీకు తెలుసు. అయినా కూడా ఈ పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈ విషయంగా నాకు తెలిసిందో రప్పాయే. తెలిసిందే రప్పాయే. నాన్న విన్నావా? చూడు ఎంత మోసమో. ఏ రా నీతి లేని కుక్క, ఇల్లు లేని నక్క, బత్తాలు లేని చొక్క, ఇన్ని తెలిసి కూడా నా సావుకు స్కెచ్ చేస్తావురా? ఎవరు పంపించారా నిన్ను? ఈ అమ్మాయి వల్ల నా ప్రాణం నిలబడింది. ఈ రోజు మీరు ప్రాణాలతో వదిలేయాలన్నా, నేను ప్రాణాలతో నిలబడాలన్నా దానికి కారణం ఈ పిల్లే. ఇప్పుడు చెప్తాండా, నా బిడ్డ ఈ పిల్ల మెల్ల తాళి కడతాడు. కట్టరా తాళి. దాని మెల్లగా దీని మెల్ల. ఆశీర్వాదం తీసుకుందామా? తీసుకో. అత్తగారు ఆశీర్వదించండి. మామగారు పాపలతో ఏందిరా వాళ్ళ అత్తగారు మామగారు అంటాడు? నాన్న నీకు విషయం చెప్పాలి. ఏంది? నాకు తెలియకుండా నా వెనకాల ఇంత స్కెచ్ చేశారా? సో ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? శ్యామ్ ఈరోజు ఎంత బాగా చేశారంటే, అండ్ మహేష్ గారు వాళ్ళతో మీరు జాయిన్ అవ్వడం మాకు చాలా చాలా హ్యాపీ. యూ బీన్ వెరీ బిగ్ సపోర్ట్ టు దెమ్. ఎక్సలెంట్ అండి, వి ఎంజాయ్. నాగబాబు సార్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది శ్యామ్, కొత్తగా ట్రై చేసావు, బాగుంది మహేష్ గారు. గుడ్, కీప్ ఇట్ అప్. మీరు శ్యామ్ నిలబెట్టారు. గుడ్.